దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నత ప్రేమ ప్రతి బిడ్డను కూడా దైవాశీర్వాదాలతో నింపాలని నిత్యము ప్రార్థిస్తున్నాం. అందరూ కూడా దేవుని ద్వారా గొప్ప మేలులతో నింపబడాలని మీ అందరి నిమిత్తం మానక ప్రార్థిస్తున్నాం. అంతా క్షేమంగా ఉన్నారండి. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండము 26:3. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించేదను. మన దేవుని తోడు ఎంత గొప్పదో. ఆయన ఆశీర్వదిస్తే ఎవ్వరు ఆపలేరండి. దేవుడు నిన్నెంతో ప్రేమిస్తున్నారు. దేవుని బిడ్డ నీ జీవితంలో ఆయన ఆశీర్వదించాలని ఎంతగానో కోరుకుంటూ ఉన్నారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుణ్ణి నీవు కలిగి ఉన్నావా? వారిని ఆశీర్వదించిన దేవుడు నిన్ను కూడా ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు. నీకు తోడుగా ఉండి నిన్ను మేళ్లతో నింపబోతున్నారు. హెచ్చించడానికి ఇష్టపడుతున్నారు. ప్రభు వారిని అంచెలంచెలుగా వృద్ధి పొందించబోతున్నారు. దేవుని బిడ్డ నీవెవరివైనా సరే ఏ కష్టాల చేత నలిగిపోతున్నావు, ఆత్మలో నెమ్మది లేదా, ఇరుకు ఇబ్బందుల, నీ వ్యాధి చేత కృంగిపోయి ఉన్నావేమో, ఏ పరిస్థితుల్లో నీవు అధైర్యపడుతున్నావో నీ ప్రభు నిన్ను ప్రేమిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడండి. నేను నీకు తోడై ఉండి నిన్ను ఆశీర్వదిస్తానని వాగ్దానం చేసిన దేవుడు. దేవుని తోడులో నీవు జీవిస్తున్నావా? ఆయన తోడు ఎంత గొప్పదండి. సర్వశక్తి కలిగిన దేవుడు, ప్రేమ, జాలి, దయ కలిగిన దేవుడు నీ పట్ల అనేక విధములైన ఉపకారములు చేయొచ్చు. నిన్ను హెచ్చించుచున్న దేవుడు, నీ ప్రతి బంధకాలను తెంచి నీకు సహాయాన్ని అందించే దేవుడు. నీవెవరైనా సరే నీ మనసులో కష్టాల చేత కృంగుదల ఉండిపోయింటే దేవుడు అంటున్నారు నీ కృంగుదల నుంచి విడిపిస్తానని, నీ బంధకాల నుంచి తెంపుతానంటున్నారు ఆయన. ప్రభు నిన్ను ఇంతగా ప్రేమిస్తున్నారు. ఆయన బిడ్డగా జీవిస్తున్నావా? ప్రార్థన అనుభవం కలిగి ఉన్నావా? దేవునితో నీ సహవాసం ఎలా ఉంది? దేవుని బిడ్డ, దేవుడు నిన్నింతగా ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన నిన్ను వృద్ధి పొందించబోతున్నారు. ఆశీర్వాదాలు అధికముగా ఇవ్వబోతున్నారు. నీ కష్టాలన్నీ తొలగించి నిన్ను ఉన్నత స్థితికి ఎదిగించబోతున్నారు. ఏ విషయంలో భయపడే పని లేదు. నెమ్మది పొంది సంతోషంగా ఉండాలని ప్రభు నీ కొరకు కనిపెట్టుకున్నారు. కాబట్టి ఆయన కొరకే నీ జీవితాన్ని సరి చేసుకో. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా యేసయ్య గొప్ప దేవ, పగటికి పగలు రాత్రికి రాత్రి మమ్మల్ని కాపాడుచున్నావు. మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మీ దాసులను కాపాడండి. అలాగే బిడ్డలు ఎవరైతే కష్టాల్లో, బాధల్లో, వ్యాధులలో, ప్రభువా ఆయా సమస్యల్లో కృంగిపోయి ఉన్నారో అట్టి బిడ్డలకు యేసునామములో ఇప్పుడే విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్ని దయచే నాయనా. సమస్యలు, రుణాలు ఉన్న బిడ్డలకు విడుదల ఇవ్వండి, నెమ్మది ఇవ్వండి ప్రభా, శాంతి భద్రతలు ఇవ్వండి. ఉదయకాలం మా ప్రార్థన మీరు అంగీకరించి మీ నామం గొప్ప చేసుకుని ఘనత పొందండి. సాతానికి సిగ్గు, నాశనం నీ బిడ్డలమైన మాకు అందరికీ ఆశీర్వాదం ఇచ్చి మహిమ పొందమని శక్తి కలిసేనామని అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మలను, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.